అయ్యో, ఎంత అప్రదిష్ట, ఎంత అమర్యాద. ఏమయ్యా లావణ్యమూర్తి, మానవ జన్మేచ్చావు, కాస్త బుద్ధుండకల్లే. బాబు గారికి పోయి పోయి అలాంటి అమ్మాయిని సెక్రటరీగా పెడతావా? అడ్రస్ ఇచ్చింది మీరే కదండి. ఇచ్చానయ్యా, ఇస్తే మాత్రం కాస్త వెనక ముందు చూసి పెట్టక్కల్లా. బాబు గారికి నా మీద ఉన్న నమ్మకం మీద నాటు బాగు వేసావు కదయ్యా. మిస్టర్ డీడియా బాబు, నీచమైన బుద్ధులున్న వాళ్ళ నీడ కూడా నా మీద పట్టడానికి నేను అంగీకరించను. ప్లీజ్ నాయింది. అసలు నిన్నుండనిస్తేగా నీడ నీ మీద పడటానికి. ఏటంటే పొద్దున్న ఎడిపడి వచ్చారు? మీకు గుర్రం ఎక్కాలనుందా? మేము చీకటి పడగానే రోజు గుర్రం ఎక్కుతుంటాం గాని. అరే మరిగా, చిన్నబాబు ఎస్టేట్ చూడటానికి వెళ్లే గుర్రం ఇదేనా? ఇది కాదండి, అదండి మా పొగరబోతు గుర్రం అండి బాబు. ఆ పొగరుకి కాస్త తల తిక్క కూడా కలపాలి. ఈ రమ్ము అదండి నీ కాదురా, గుగ్గిల్లో కలిపి గుర్రాన్ని తినిపించు. ఆ పొగరు కాస్త 10 రెట్లు పెరుగుతుంది. అప్పుడు కాకలు తీరిన వస్తాదులు కూడా దాన్ని అదుపులో పెట్టలేరు. ఇప్పుడు చిన్నబాబు కూడా దాన్ని అదుపులో పెట్టలేక ఏ లోయలోనో పడి ఢామ్మని చస్తాడు. అర్థమైందా? అర్థమైందండి. ఆ పని మీద మాట్లాడి బాబు. చిన్నబాబు గారు పైకి వెళ్ళిపోతే ఆస్తి అంతా మీదే కదండి. మాది కాదు, మనది. తీరిగ్గా తర్వాత నవ్వుదు కానీ ముందు ఆ మందు గుగ్గిళ్ళలో కనిపి తినిపించు. అలాగే 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 రండి చిన్నబాబు గారు రండి. మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్దామని బొరకలేస్తుంది. గుడ్. ఈ రోజుతో మారిగాడికి మహర్దశ పట్టింది. సారీ అండి, గుర్రం నన్ను పడేసింది. అవునవును, గుర్రం నిన్ను పడేసింది. నీ పవర్ నన్ను వాటేసుకుంది. నీ అహంకారం నా పైకి దొర్లించింది. అవునా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చాలు చాలు, నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. డబ్బున్న ప్రతి విధవకి ఆడపిల్లలు చూస్తే ఇదొక జబ్బు. అమ్మా రోజా, ఎవరనుకున్నావు? మన ఎస్టేట్ జమీందారు మహేంద్రబాబు గారు, మనకు అన్నం పెట్టే దేవుడమ్మా. ఎవరైతే నాకే, నా మీద పడ్డవాడిని తిట్టకుండా కాళ్ళు పట్టమంటావా? బాబు, ఇది నా మనవరాలు 4 రోజుల క్రితమే వచ్చింది. 4 ముక్కలు చదువుకు సచ్చింది. అందుకే బాబు ఈ పొగరు. నువ్వేమీ అనుకోకు బాబు. పర్వాలేదులే తాత, ఆడపిల్లకి ఆ మాత్రం పగరుంటేనే బాగుంటుంది. వస్తాను. మంచిది బాబు. రోజా, ఇది పట్నం కాదు నీకు తోచినట్టు మాట్లాడటానికి. చిన్నబాబు చాలా మంచాడు, లేకపోతే. అవునమ్మా, ఆడపిల్లకి అంత పొగరుండకూడదు. రే మారిగా, రాత్రి రమ్మంతా గుర్రానికి పోసావా, లేకపోతే దొరికింది చాలని నువ్వే తాగేసావా? అయ్య బాబోయ్, మొత్తం మంది దానికే పోశానండి. ఆ తాగితో దాని పొగరు చూస్తే నాకే మర్చిపోయిందండి. అంత పొగరబోతు గుర్రాన్ని వాడు కంట్రోల్ చేసి బతికి బయటపడ్డాడు అంటే సామాన్యుడు కాడు. ఈ డొంక తిరుగుడంతా ఎందుకంటే మీరు ఊరండి కత్తి వాడిని పోటీ చేస్తా. నీ మొహం, ఆ సంగతి మాకు తెలియక కాదు. చిన్నబాబు చచ్చిపోయాడు అని అందరికీ తెలియాలి, కానీ చంపబడ్డాడు అని ఎవ్వరికీ తెలియకూడదు. చేస్తాను పథకం.
ఆ